శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అరగంట ముందే పరీక్షా కేంద్రాలకి విద్యార్థులు పంపిస్తున్న పరిస్థితి. మన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోర్గాం ప్రాంతంలో ఉన్నాం. జిల్లా ప్రధాన ఉన్నత పాఠశాల వద్ద ఉన్నాం. 10వ తరగతి పరీక్షలు ఈ 18వ తారీఖు నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు 10వ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ రోజు నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9:30 గంటల నుండి 12:30 గంటల వరకు 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సమయం అయితే కేటాయించారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే 143 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 22,274 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా వారందరికీ కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. పూర్తి స్థాయిలో 10వ తరగతి పరీక్షల నిర్వహణ కోసం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అయితే అన్ని అప్రమత్తం చేశారు. చూసుకోవచ్చు, మనం నిజామాబాద్ జిల్లాకు సమీపంలో ఉన్న బోర్గం ప్రాంతం ఉన్నత పాఠశాలలో ఉన్నాం. ఉన్నత పాఠశాల వద్ద తల్లిదండ్రులు కూడా వారందరినీ కూడా లోపలికి పంపించి బయట వేచి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎందుకంటే మొదటి రోజు పరీక్షలు ఎలా రాస్తున్నారు అనే కోణంలో కూడా వారికి ఉన్న ఆతృత కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. చెప్పండి, మీరు మీ పిల్లల్ని పంపించారు కదా, ఇక్కడ ఏం చేస్తారు? మేము బాబుని దించడానికి వచ్చాము. కొంచెం టెన్షన్ లేకుండా మంచి ఎగ్జామ్ మంచిగా రాయడం. అంటే మీరుంటే ఫ్రీగా రాస్తారా? అది కొంచెం టెన్షన్ ఉంటుంది కదా పిల్లలకు. ఈరోజు ఫస్ట్ ఎగ్జామ్ అని కొద్దిగా మేము ధైర్యంగా ఉండాలని. మీరు ఏ ఊరు నుండి వచ్చారు? వాళ్ళ మామయ్యని ఏ ఊరు నుండి వచ్చారు? మేము ఇక్కడ ఉండారం నుంచి వచ్చినాం. కాకతీయ స్కూల్లో చదువుతాం కాబట్టి ఇక్కడ సెంటర్ పడ్డది. ఒకసారి ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకు ధైర్యం చెప్పి వెళ్ళిపోదామని చెప్పడానికి వచ్చాము. అంటే లోపలికి వెళ్ళారా? లోపలికి వెళ్ళామండి. మేము ఎందుకు వెళ్తామండి? పిల్లలు వెళ్ళిపోయాడు, పంపించాడు అంతే. మరికొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఉన్నారు. వారు ఆతృతగా పరీక్షలు రాస్తున్న పిల్లల్ని చూసేందుకు కూడా ఆతృతగా ఉన్నారు. ఎందుకంటే మొదటి రోజు పరీక్షలు రాసేందుకు వారి తల్లిదండ్రులు అయితే ఎదురు చూస్తున్నారు. చెప్పండి, మీ పిల్లల్ని లోపలికి పంపించారా? అవును సార్, ఇప్పుడు లోపలికి పోయారు. ఎందుకు మీరు బయట వెయిట్ చేస్తున్నారు? అది ఏం లేదు, 9:30 వరకు ఉందామని చెప్పేసి ఇంకా 9:30కి చాలా అవుతుంది కదా, అందుకోసం 9:30 వరకు ఉందామని ఉంటున్నాం. అంటే మీరు ఎట్లా లోపలికి వెళ్ళారు కదా, 9:30 వరకు ఉండి ఏం చేస్తారు? అట్లేం లేదు ఇక 9:30 దాకా ఉండడం ఫస్ట్ రోజు కదా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే ఏమో అనే ఆలోచనలో ఉన్నాం అంతే. మీరు చెప్పండి. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు ఇక్కడ ఉందామని చెప్పేసి ఉంటున్నాము. హాల్ టికెట్ నెంబర్ కానీ రూమ్ నెంబర్ కానీ పిల్లలు కన్ఫ్యూజ్ అయితే అలాంటి ఇబ్బందులు ఏం కలగకుండా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. మొత్తంగా చూసుకోవచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. మొదటి రోజు పరీక్షలు రాస్తున్నారు. వారందరూ 9 గంటలకే లోపలికి వెళ్ళారు. 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. అందుకే అరగంట సేపు వాళ్ళు ఏదైతే మొదటి రోజు హాల్ టికెట్ కానీ రూమ్ కానీ వారికి పిల్లలకు ఏమైనా ఇబ్బందులు కలగకుండా చూసుకునేందుకు మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే మొదటి రోజు పరీక్షలు రాయడం మా పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు విధంగా మేము బయట వెయిట్ చేస్తున్నాము. 9:30 గంటల తర్వాత పరీక్షలు ప్రారంభమవుతాయి కాబట్టి మేము అప్పటికి వెళ్ళిపోతామని చెప్తున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఈ రోజు నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి అందరికీ సంబంధించి పరీక్షా హాల్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ఉపయోగించద్దని చెప్పి నియమ నిబంధనలు అయితే ఏర్పరిచారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.